హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. జైనందన్ జాను ఫోటోకి దండ వేసి ఏడుస్తూ ఉంటే, బాబు బ్రతికున్న వాళ్ళ ఫోటోకి అలా దండ వేయకూడదు అని చెప్పి లక్ష్మి ఫోటోకి ఉన్న దండ తీయబోతూ ఉండగా, జాను చనిపోయింది అత్తయ్య అని చెప్పి జైనందన్ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో శ్రీనివాసరావు, లక్ష్మి, సంతోష్, హరీష్, వాణి షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు బాబు, జాను చచ్చిపోవడం ఏంటి అని చెప్పి శ్రీనివాసరావు అడుగుతూ ఉంటాడు. నేను చెప్పింది నిజమే మావయ్య, జాను మనందరినీ వదిలేసి ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి జయనందన్ ఏడుస్తూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి అక్కడికక్కడే కుప్పకూలి పడిపోబోతూ ఉంటే, వాణి లక్ష్మిని గట్టిగా పట్టుకొని అత్తయ్య అత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక అప్పటికే లక్ష్మి స్పృహ కోల్పోతుంది. జాను లేదని మీకు తెలిస్తే మీరు ఇలానే కుప్పకూలిపోతారని చెప్పి నేను ఈ నిజాన్ని ఇన్ని రోజులు మీకు చెప్పలేదు. ఎప్పటికప్పుడు జాను గురించి మీరు ఫోన్ చేసి నన్ను ప్రశ్నిస్తున్నా కూడా జాను నిద్రపోతుందో లేదంటే ఇంకేదో చెప్పి దాటేస్తున్నాను. నా జాను నన్ను వదిలి వెళ్ళిపోయింది అని చెప్పి జయనందన్ ఏడుస్తూ ఉంటాడు. మాయ, ముందు అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి అని చెప్పి వాణి అంటూ ఉంటుంది. ఇక అందరూ కలిసి లక్ష్మిని హాస్పిటల్కు తీసుకెళ్తారు. సార్, ఏంటి సార్ మీ ప్లాను ఫెయిల్ అయిపోయినట్టుంది కదా అని చెప్పి వైకుంఠం జయనందన్ని అడుగుతూ ఉంటాడు. నా ప్లాన్ ఫెయిల్ అవటం ఏంటి వైకుంఠం, ఇప్పుడే నా ప్లాను మొదలైంది అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్ అని వైకుంఠం అంటూ ఉంటే, కాసేపు ఆగితే నీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి వైకుంఠం అని జయనందన్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు సంతోష్, హరీష్ వాళ్ళు లక్ష్మిని చేతుల్లో ఎత్తుకొని హాస్పిటల్కు తీసుకెళ్లి డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. డాక్టర్ బయటకు వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. సడన్గా కళ్ళు తిరిగి పడిపోయారు డాక్టర్ అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు. ఐసీయూలోకి తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మికి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. దేవుడా, నా భార్యకి ఏం కాకూడదు అని శ్రీనివాసరావు ఏడుస్తూ ఉంటాడు. మాయ, అత్తయ్యకి ఏం కాదు, మీరు కంగారు పడకండి అని చెప్పి వాణి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక డాక్టర్ లక్ష్మికి ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు. డాక్టర్, నా భార్యకి ఎలా ఉంది అని చెప్పి శ్రీనివాసరావు అడుగుతూ ఉంటాడు. భయపడాల్సిన అవసరం లేదు, ఏదో షాకింగ్ విషయం విన్నట్టున్నారు, అందుకే అన్కాన్షియస్ అయ్యారు, ఇంజెక్షన్ వేశాను, కాసేపట్లో స్పృహలోకి వస్తారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు. ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే జయనందన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. సార్, మీ ప్లాన్ ఏంటో చెప్పండి సార్ అని వైకుంఠం అంటూ ఉంటే, నా ప్లాను ఇప్పుడే దెబ్బ కొట్టింది వైకుంఠం, కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు, ఆ లక్ష్మి క్రిటికల్ పరిస్థితిలోకి మారాలి అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. అంటే ఏంటి సార్ అని వైకుంఠం అంటూ ఉంటే, నీకు అన్ని విషయాలు వివరంగా చెప్పాలా వైకుంఠం, అడ్డు తప్పుకో అని జయనందన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు బసవరాజు విశాలాక్షి విశాలాక్షి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఏంటండి అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. నేను చెప్పినట్టుగా అన్ని ఏర్పాట్లు చేశావా విశాల అని బసవరాజు అడుగుతూ ఉంటే, అన్ని ఏర్పాట్లు చేశానండి అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. కాసేపట్లో నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ మన ఇంటికి రాబోతున్నాడు. తులసి ఎలాగూ ఎమ్మెల్యే సీటు కాదనుకుంటుంది కాబట్టి ఎమ్మెల్యే టికెట్ నాకే కన్ఫర్మ్ చేస్తారు. ఇదంతా కూడా నీ వల్లే జరుగుతుంది విశాల అని బసవరాజు అంటూ ఉంటే, నా వల్ల కాదండి, తులసి వల్ల అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అవును విశాల, తులసి వల్లే ఇదంతా సాధ్యమైంది, నువ్వు చెప్పగానే తులసి ఒప్పుకుంది, నిజంగా తులసి చాలా గ్రేట్ అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. నేను మొదటి నుంచి మీకు చెప్తూనే ఉన్నాను కదండి, తులసి చాలా మంచిదని, మనమే తులసిని అపార్థం చేసుకున్నాము, అనరాని మాటలన్నాము అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. అవును విశాల, నేను ఎమ్మెల్యే అయిన తర్వాతైనా తులసిని ప్రేమగా చూసుకోవాలి అని బసవరాజు చెప్తూ ఉంటాడు. నాకు అదే చాలండి, మీలో తులసి పైన ఈ మార్పు వచ్చింది, అందుకు చాలా సంతోషంగా ఉంది అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అదిగో వచ్చేశారు హైకమాండ్ నుండి నేషనల్ ప్రెసిడెంట్ అని చెప్పి బసవరాజు ఎదురుగా వెళ్తూ ఉంటాడు. నమస్తే సార్, నమస్తే అని చెప్పి బసవరాజు నేషనల్ పార్టీ ప్రెసిడెంట్కి నమస్కారం చెప్తూ ఉంటాడు. నమస్కారం బసవరాజు, ఎలా ఉన్నావు అని చెప్పి నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ అడుగుతూ ఉంటే, బాగున్నాను సార్ మీ దయ వల్ల అని బసవరాజు చెప్తూ ఉంటాడు. సార్ రండి సార్, కూర్చోండి సార్ అని బసవరాజు నేషనల్ పార్టీ ప్రెసిడెంట్కి మర్యాదలు చేస్తూ ఉంటాడు. ఇక విశాల, ఏం చూస్తున్నావు, త్వరగా వెళ్ళి జ్యూస్ తీసుకురాపో అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటే, బసవరాజు ఇప్పుడు అవేమీ వద్దు, తులసి ఇంట్లో లేదా అని నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ అడుగుతూ ఉంటాడు.
తులసి ఇంట్లో లేకుండా ఎక్కడికి పోతుంది సార్, ఇంట్లోనే ఉంది, పిలుస్తాను ఉండండి అని బసవరాజు అమ్మ తులసి తులసి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఆ వస్తున్నాను మోయ అని చెప్పి తులసి కిందికి వస్తూ ఉంటుంది. ఇక నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ని తులసి చూడగానే నమస్కారం అండి అని చెప్పి తులసి నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ కాళ్లకు నమస్కారం చేస్తూ ఉంటుంది. ఏమి వినయం, ఏమి విధేయత! ఈ రోజుల్లో కూడా ఇలాంటి కోడలు ఉన్నారంటే నిజంగా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది బసవరాజు అని చెప్పి నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ చెప్తూ ఉంటాడు. మా తులసి అంతే సార్ అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. అమ్మ తులసి, నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది, కానీ ఒక విషయంలో కోపంగా ఉంది అని నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ చెప్తూ ఉంటాడు. కోపంగా ఉందా? ఎందుకు సార్ అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. నీ సాహసానికి మెచ్చి మా హైకమాండ్తో మాట్లాడి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తుంటే నువ్వు కాదు అనటం నాకు చాలా కోపంగా అనిపిస్తుందమ్మా అని చెప్పి నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ అంటూ ఉంటే, నేను ఒక ఆడపిల్లగా ఇంటిని చక్కబెట్టుకోవాలి, ఆ తరువాతే పార్టీ విషయాల గురించి ఆలోచించాలి. అయినా మా ఇంట్లో ముగ్గురు మగవాళ్ళున్నారు, పార్టీ విషయాలు చూసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పార్టీ విషయాల్లో ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళను ఎమ్మెల్యేగా నియమిస్తే బాగుంటుంది. ఏమీ నాలెడ్జ్ లేని నన్ను ఎమ్మెల్యేగా నియమించటం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. అంటే ఏంటమ్మా, నువ్వు ఎమ్మెల్యే టికెట్ వద్దనుకుంటున్నావు కాబట్టి మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళల్లో ముగ్గురులో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని అడుగుతున్నావా అని చెప్పి నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ అంటూ ఉంటాడు. మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే నేను అందుకు అంగీకరిస్తున్నాను సార్ అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఒక టికెట్ మీ కుటుంబానికి కన్ఫామ్ అయిపోయింది, నాకు ఇంకేం అభ్యంతరం ఉంటుందమ్మా అని చెప్పి నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ చెప్తూ ఉంటాడు. సరే అమ్మా, ఇప్పుడే హైకమాండ్తో మాట్లాడతాను, మీ ఇంట్లో ఎవరికి టికెట్ ఇస్తా అంటారో ఒక్కసారి మాట్లాడతాను అని చెప్పి నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ తులసితో చెప్తూ ఉంటారు. సరే సార్ అని చెప్పి తులసి అంటుంది. ఇక నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ నా ఫోన్ ఇలా ఇవ్వయ్యా అని చెప్పి పక్కనున్న అతని దగ్గర ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తూ ఉంటే, సార్ సార్ అని చెప్పి బసవరాజు నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ వెనకే వెళ్తూ ఉంటాడు. ఏంటయ్యా బసవరాజు అని చెప్పి నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ అడుగుతూ ఉంటే, నా కోడలు తులసి ఎమ్మెల్యే టికెట్ వద్దనుకుంటుంది కాబట్టి ఆ ఎమ్మెల్యే టికెట్ నాకు ఇస్తే బాగుంటుంది సార్ అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. అది నా చేతుల్లో లేదు కదా బసవరాజు, హైకమాండ్తో మాట్లాడాలి, అందరూ సలహాలు తీసుకోవాలి, అందరి నిర్ణయం ఏదైతే అదే చెప్తాను అని చెప్పి నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ చెప్తూ ఉంటాడు. మీరు తలుచుకుంటే సుసాధ్యాన్ని అసాధ్యం చేయగలరు సార్, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ని బసవరాజు అడుగుతూ ఉంటాడు. సరే అయ్యా, ముందెళ్ళి నేను హైకమాండ్తో మాట్లాడతాను అని చెప్పి ఫోన్ తీసుకొని నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ పక్కకు వెళ్తాడు. ఫోన్ మాట్లాడి మళ్ళీ బసవరాజు వాళ్ళ దగ్గరకు వస్తాడు. అమ్మ తులసి, నువ్వు కోరుకున్న విధంగానే మీ కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటానికి హైకమాండ్ ఒప్పుకుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. హైకమాండ్ నాకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటుంది, ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేని, ఆ తరువాత ఎంపీని కూడా అవుతాను అని చెప్పి బసవరాజు తనలో తానే మనసులో అనుకుంటూ ఉంటాడు. అమ్మ తులసి, నువ్వు ఎమ్మెల్యే టికెట్ని వద్దనుకున్నావు కాబట్టి మీ కుటుంబంలోనే ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని హైకమాండ్ ఆదేశించింది అని నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ చెప్తూ ఉంటాడు. ఎవరికి సార్ ఆ ఒక్కరు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. ముందే చెప్తున్నాను, ఒక్కసారి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ మార్పులు చేర్పులు చేయటం జరగదు. ఈసారి కనుక ఎమ్మెల్యే టికెట్ మేము అనౌన్స్ చేసిన వాళ్ళు వద్దనుకుంటే ఈసారి మీ కుటుంబంలో ఇస్తానన్న ఒక్కరికి ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ చేసేస్తామని హైకమాండ్ చెప్పమన్నారు అని చెప్పి నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ చెప్తూ ఉంటే, అయ్యయ్యో అంత మాట అనకండి సార్, ఈసారి మీరు ఎవరికి చెప్తే వాళ్లే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. అవును సార్, మీ నిర్ణయమే మా నిర్ణయం అని తులసి అంటుంది. అయితే హైకమాండ్తో మాట్లాడిన తరువాత వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ని ఎవరికి ఇవ్వమని ఆదేశించారంటే అని నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ అంటూ ఉంటే, చెప్పండి సార్ బసవరాజు గారికని అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటే, శ్రీమతి తులసి గారి భర్త అయిన సిద్ధుకి ఈసారి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు పార్టీ ఆదేశానుసారం నేను మీ అందరికీ చెప్తున్నాను అని చెప్పి నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ చెప్తూ ఉంటాడు. దాంతో బసవరాజు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటి బసవరాజు, నీ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, ఇప్పుడు నీకు సంతోషమేనా అని చెప్పి నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ అంటూ ఉంటే, సంతోషమే సార్ అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు.
నాకెందుకు సార్ ఎమ్మెల్యే టికెట్టు మా నాన్నకివ్వండి అని సిద్ధు అంటూ ఉంటే, లేదు సిద్ధు బాబు, ముందే చెప్పాను, ఈసారి మీరు ఎమ్మెల్యే టికెట్ వద్దనుకుంటే ఇక మీ కుటుంబంలో ఎవరికి ఎమ్మెల్యే టికెట్ రాదు అని చెప్పి నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ అంటూ ఉంటే, వదిలేండి సార్, మా కొడుక్కి ఇచ్చారు కదా చాలు అని చెప్పి బసవరాజు నేషనల్ పార్టీ ప్రెసిడెంట్తో చెప్తూ ఉంటాడు. చా, నేను అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు, ఇదేంటి ఇలా జరిగింది? నేను ఎమ్మెల్యే టికెట్ సంపాదించి ఆ తులసితో ఆటాడుకుందాం అనుకున్నాను, తులసిని ఇంట్లో నుంచి బయటకు గెంటేద్దాం అనుకున్నాను, చక్రం తిప్పేద్దాం అనుకున్నాను, కానీ ఎమ్మెల్యే టికెట్ నాకు కాకుండా సిద్ధుకి ఇచ్చారేంటి అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.